యందు భయభక్తులు కలిగి ఉండుట, చెడుతనమును అసహించుకొనుట. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఏం చేయాలమ్మా? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు చెడుతనం అసహించుకుంటాం. మంచిని కోరుకుంటాం, మంచి పనులే చేస్తాం, మంచి ఆలోచన ఆలోచిస్తాం, మంచి ప్రవర్తన, మంచి బోలోకి మంచి కూర దొరుకుతుంటారు. చూడండి, మంచి వారితో సాహసం చేయి, మంచి గుణలక్షణాలు వస్తాయి. చెడ్డవారితో సాహసం చేస్తే చెడ్డ పనులు, చెడ్డ ఆలోచనలు వస్తాయి. వద్దు, దేవుడు వద్దని చెప్తున్నాడు. నీ పిల్లలకి మంచి బుద్ధులు నేర్పించుకో, తిరుగుబాటుతనం వద్దు. ప్రియ దేవుని బిడ్డలా, ఒక ఊర్లో వాళ్ళ నాయనమ్మ మీదకి మనవడు తిరిగిపడ్డాడు అంటుంది. నాయనమ్మ మీదకి మనవడు తిరిగిపడ్డాడంటే ఎంత దౌర్భాగ్యతనం చూడండి. నాయనమ్మని ఎలాగ చూసుకోవాలి? నాయనమ్మని వీళ్ళు పెద్దలతో ఇలాగ సంబోధించాలి, చిన్నలతో ఇలా సంబోధించాలి. నేర్పుకో నీ పిల్లలకి. నువ్వేం నేర్పుకుంటున్నావా? ఎవరైనా పెద్దలు వచ్చారనుకో వందనాలు అని చెప్పాలి, లేకపోతే ఎవరి భాషలో వాళ్ళు చెప్పుకోవాలి, ఎవరి మతంలో వాళ్ళు చెప్పుకోవాలి. అయ్యా వచ్చారు, పెద్దవాళ్ళు వచ్చారు, వాళ్ళకి ఇలా చెప్పని నీ పిల్లలు చెప్పుకో. నీ భాషలో, నీ మతంలో నీవు చెప్పుకో, నీ తెగతో. అలా చెప్పుకుంటే వాళ్ళు ఏం చేస్తారు? పెద్దవైనప్పుడు కూడా ఆ మార్గం నుంచి తొలగిపోడు ప్రియబిడ్డ. కాబట్టి నీ పిల్లలకు నేర్పుకోవాలి. నువ్వు కొట్టు, వాళ్ళు తిట్టు, నువ్వు రాయని అంటే సరిపోద్ది. అది ఒక తల్లి ఉందంట, ఒక తల్లి ఆయన ఇష్టంగా ఉందాం, ఇష్టంగా బ్రతుకుదాం, కీడు విడుద్దాం, మేలు చేద్దాం, అన్నింటిలో నమ్మకం ఉంటే నీకు నమ్మకమైన వారికి మెండైన దేవుల్లో కుమ్మరించబడినది వాక్యము. హల్లెలూయా. నువ్వు నమ్మకం ఉంటే దేవుని రాజ్యంలో రేపు ఆకలి లేదు, దప్పిక లేదు, సూర్యుడు లేడు, చంద్రుడు లేని రాజ్యంలో నువ్వు నివసించాలంటే నువ్వు ఈ భూమి మీద ఉన్నంత కాలం కూడా ఎలా ఉండాలి? మేలు చేస్తూ, దేవునికి ఇష్టంగా ఉంటూ, అందరితో సమాధానంగా ఉంటూ, అందరిని ప్రేమించేవాడిగా ప్రేమించే దానిగానే ఉండాలి. అది దేవునికి ఇష్టమైన ఉపవాసం ప్రియబిడ్డ. అంతేగాని దేవునికి ఇష్టం లేని ఉపవాసం చేస్తూ, దేవునికి ఇష్టం లేని చేస్తుంటే దేవుడు కూడా మనసు తిప్పుకోడు. మనసు తిప్పుడు నీ ప్రార్థనే ఆలకించడు. ఎందుకు? హృదయాంతరంగానే అసమాధానం, పైకి వందనాలండి అక్కయ్య గారు, బాబాయ్ గారు, పిన్ని గారు అని. ఎందుకు? అది తప్పుడు సంబోధన. అది అలా సంబోధించకూడదు. దేవుని దాసుల ద్వారా ప్రకటిస్తున్నారు ప్రియబిడ్డ. ఈ ఎవరినో వ్యంగ్యంగా మాట్లాడటానికి కాదు, సరి అవడానికి. నినేవపట్నం ప్రజలు అలాగా తప్పుగా ప్రవర్తిస్తే దేవుని దాసులు వెళ్ళి ప్రకటించినప్పుడు వాళ్ళు